హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కర్రీ. కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాము. రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఎలా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది కదా. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. అలాగే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులోకి సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆలుగడ్డలకి ఈ విధంగా తొక్కలు తీసుకొని వీటిని గుండ్రంగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకొని వీటిని సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఒకసారి కడిగి తీసుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కల్ని సన్నగా కాకుండా ఈ విధంగా గుండ్రంగా కాస్త కొంచెం మందంగా కట్ చేసుకుంటే కర్రీలో మనకి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా ఒక్కసారి కడిగి ఇవి పక్కకు తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ 3 కలుపుకొని ఆలుగడ్డ ముక్కల్ని దీంట్లోకి వేసేసి ఆ కారము పసుపు ఉప్పు కూడా ముక్కలకి పట్టించేసుకోవాలి. ఈ విధంగా కారం ఉప్పు పసుపు ఇలా లైట్గా పట్టించేసి ఇవి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి. ఇది డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ముక్కలన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని మంటని కాస్త సిమ్లోనే పెట్టుకొని రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆలుగడ్డ ముక్క టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయిన ఆలుగడ్డ ముక్కలు. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టమాటాలు అలాగే ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఇదంతా కూడా చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని చూడండి మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి గ్రేవీకి పట్టేటట్టు మంచిగా ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి. మరి చిక్కగా అయిపోయింది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు ముందు వేయకుండా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాల పాటు కుక్ అవనిద్దాం. చూడండి కర్రీ అయితే గుమగుమలాడిపోతుంది. మంచిగా కుక్ అయింది. అది నాన్ వెజ్ స్మెల్ వస్తుంది ఇది అయితే. సో మనకి ఇంకా కర్రీ దీంట్లో ఏమీ మసాలాలు వేయకపోయినా కూడా చక్కగా నాన్ వెజ్ కర్రీలాగా అనిపిస్తుంది. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. చూసారు కదండి ఎంతో టేస్టీగా డిఫరెంట్గా మనం ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో మనకు నచ్చినట్టు ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఇది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఈ పద్ధతిలో కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. సో ఇది మనం రోటీ కానీ చపాతీ అలాగే రైస్ దోశ ఎందులోకైనా తీసుకోవచ్చు. నేనైతే దీనికి కాంబినేషన్ గోధుమ దోశ వేసాను. సో నైట్ డిన్నర్లోకి
ఈ విధంగా గోధుమ దోశ డిఫరెంట్గా ఆలుగడ్డ కర్రీ చేశాను, చాలా బాగుంది. సో ఆలుగడ్డలు అయితే ముందు ఫ్రై చేసాం కదా, టేస్ట్ చాలా బాగుందన్నమాట అలా. సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.